నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. కర్నూలు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మహిళలపై టీడీపీ దాడులు చేయడం తగదు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజును మెజారిటీతో గెలిపించండి. ఎన్నికల సమీక్షలో వైసీపీ నేత రవిరాజు. విశాఖలో సినీ నటి నమిత ఎన్నికల ప్రచారం. కూటమిని గెలిపించాలని వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం అని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార బేరీలోని మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జతకడతారని, మరోవైపు మైనార్టీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారన్నారు. ఖచ్చితంగా ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని, ఇది జగన్ మాట అని, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట అంటూ సీఎం జగన్ అన్నారు. లాయర్లకు కూడా ఓ లానేస్తం. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా మీరు ఉన్నాయా? ఏం తమ్ముడు ఉన్నాయా? అక్క ఎప్పుడైనా ఉన్నాయా? పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా 600 రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా, ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు ఎప్పుడైనా చూశారా? అక్క ఎప్పుడైనా జరిగిందా? ఎన్నికల్లో పోలింగ్ బూత్లకు మహిళలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్న మహిళలపై దాడులు చేస్తున్నారని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హోంమంత్రిపై టీడీపీ నాయకులు ఆకస్మికంగా చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేవలం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోతో గెలవదు అనే అక్కసుతోనే వైసీపీ మహిళలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కవింపు చర్యలకు పాల్పడింది కాదు, లేకపోతే మరొకటి కాదు. కేవలం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మహిళల మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజం చూస్తే మీరు ఏమి చేయదలుచుకున్నారు ఈ ఎన్నికని అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. గెలవలేక, మీ మేనిఫెస్టో మీద గెలవలేక, మీరు అరిచేతిలో స్వర్గం చూపించినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఈ రోజున ఇట్లాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికలకి వెళ్లకూడదు, పోలింగ్ బూతులకి ప్రజలు రాకూడదు, ముఖ్యంగా మహిళలు రాకూడదు. ఇది చంద్రబాబు కుట్ర. పోలింగ్ బూతులకి మహిళలు వస్తే మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తారు. ఎందుకంటే మహిళలకి ఈ రోజున డీబీటీ ద్వారా పథకాలు అందించడం కానివ్వండి, మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, మొత్తం ఈ రోజున మహిళల వైపు ఈ ప్రభుత్వం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్నగా భావిస్తూ ఉన్నారు. అవ్వ తాతలు ఒక మనవడిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు పోలింగ్ బూతులకు వస్తే ఖచ్చితంగా ఆ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికే పడుతుంది. కాబట్టి మహిళలు రాకుండా చేయడానికి ఒక భయపెట్టేటటువంటి వాతావరణాన్ని ఈ రోజు తెలుగుదేశం క్రియేట్ చేస్తా ఉంది. లేకపోతే హోంమంత్రి మీద దాడి ఏమిటండి? మహిళ మీద అంటే మీరు స్పష్టంగా ఎంత దురుద్దేశపూర్వకంగా మీరు వ్యవహరిస్తున్నారనేటటువంటి తెలియడం లేదా? హోంమంత్రి మహిళ కాబట్టి ఆవిడనే బెదరగొడితే మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ బెదిరిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ గూండాగిరి చేస్తారో అని చెప్పి ఓటు వేయడానికి రాకుండా ఉంటారనేటటువంటిది మీ నీచమైనటువంటి ఆలోచన కాదా? మహిళల మీద దాడులేంటి? ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళల మీద, తమ భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన. అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఉత్తర నియోజకవర్గం సీనియర్ నాయకులు రవిరాజు అన్నారు. గురువారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించి 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేమందరూ కూడా మా రవిపర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వీళ్ళు ట్రైనింగ్ క్లాస్ అని పిలిపించాం, ఒక అరగంట కోసం పిలిపించాం. దగ్గర సుమారుగా 3 మంది ఉన్నారు కాబట్టి పెద్దలు వక్తలకి ముఖ్యంగా మన ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా అదృష్టం. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో పనిచేసాం. వారు 2004 నుంచి 2009 ఈ విశాఖపట్నానికి సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నానికి 1,50,000 కోట్లు నిధులు పోటరావడం జరిగింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, BRTS కానీ, వాటర్ సప్లై కానీ 10,000 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ ఉన్న ఇండస్ట్రీస్. మళ్ళీ వారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా ఏమీ తీసుకురాలేదు. అమరావతిని అక్కడ పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, అనేక ఇండస్ట్రీస్, ముఖ్యంగా నార్త్కి శ్రీ కేకే రాజు గారు సుమారు వారు ఇక్కడ ఈ ఆర్బిట్ మాల్స్ కానీ, ఈ కన్వెన్షన్ సెంటర్స్ కానీ సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. చాలా మంది ఇక్కడ ఉద్యోగం లేని వారు ఉన్నారు, ఉపాధి లేని వారు. మీకు అందరికీ కూడా మరి నేను కోరేది ఒకటే, ఈ 3 రోజులు కూడా ఇంకా మనకి 2 రోజుల్లో మీరు డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ రోజు ఏదైనా గడిచిపోయినా రేపు ఎల్లుండి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి డోర్ కూడా మీరు మీ బూత్కి సంబంధించి టచ్ చేసి మరి మనకి పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ నవరత్నాలు ఏవైతే మన మేనిఫెస్టో ఉందో రవాణా చేసి ఈ EVPAT కూడా తీసుకెళ్లి మన గుర్తు నెంబర్ 1 నెంబర్ బటన్ కూడా నొక్కినప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి. ఆ బటన్ నొక్కి ఉంచాలి. ఏదో అలా నొక్కి టచ్ చేసి వస్తే అది ఓటు పడదు. నొక్కి పెడితే అది క్యూ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడే మన ఓటు పడినట్టు. దయచేసి మీరు ముఖ్యంగా ఏజెంట్లను హృదయపరం కోరేది, మీకు 2 అవర్స్ మీ బయట ఒక ఏజెంట్ ఉంటారు, లోపల ఒకరు ఉంటారు. మీరు లోపల ఉన్నవారు అందరూ కూడా ఏవైతే ఓట్స్ పడాయో మీరు రౌండ్ చేసుకుంటారో రాని అన్ని కూడా మరి నోట్ చేసుకొని మన అభ్యర్థులకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మనం వేసుకున్న ఏవైతే వేసారో మీరు వచ్చిన వైట్ పేపర్ పెట్టుకొని ఆ వేసిన ఓట్లు PS నెంబర్, సీరియల్ నెంబర్ పడింది నోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే రాలేని అన్ని అర్థమైపోద్ది. వాళ్ళు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి. సుమారు బూత్కి 1,200 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1,300 ఉండొచ్చు. అందువల్ల రాని అన్ని కూడా ఆటోమేటిక్గా మీకు అది అర్థమవుద్ది. దయచేసి ఇదందరూ కూడా ఏజెంట్లు ముఖ్యంగా మనం, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది ఒక ఎత్తు, మరి 2 రోజులు కూడా ఈ భవిష్యత్తు కానీ మరి రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల తాలూకా భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లో ఉంది. టీడీపీ
జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సినీ నటి నమిత ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు సంఘీభావంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా హాజరైన నమిత మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు. కూటమిని గెలిపించుకుందాం, అభివృద్ధిని సాధిద్దాం, హక్కులను సాధించుకుందాం అంటూ నమిత వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి, దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అత్తెలి శంకర్రావు, విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు కె రామకుమార్, చొక్కాకుల రాంబాబు, దక్షిణ కో కన్వీనర్ కారాల మహేష్, సీనియర్ నాయకులు కె పావని, జనసేన నాయకులు గోపీకృష్ణ, టీడీపీ నాయకులు విల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇంత టైంలో వైజాగ్లో జనసేన, టీడీపీ అండ్ బీజేపీ పార్టీ కోసం ప్రచారం కోసం వచ్చాను. ఇప్పుడు ఇది నాకు లాస్ట్ లెగ్ ఆఫ్ ప్రచారం ఫర్ మీ. ఇప్పుడు ఇది అయిపోయింది తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్తున్నాను. అది తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి నా ప్రచారం కోసం వెళ్తున్నాను. అదదా ప్లాన్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హియర్. తప్పకుండా ఇక్కడ కూడా భాజపా బీజేపీ వస్తున్నాను. ఎస్, జనసేన టీడీపీ మీ అలయన్స్ కోసం చాలా చాలా ధన్యవాదం అండి. అండ్ వీఆర్ అ స్ట్రాంగ్ పార్టీ అండ్ స్ట్రాంగ్ విన్నర్స్. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే పార్లమెంటుకి సంబంధించి శ్రీ ఎం భరత్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి సినిమా ఆర్టిస్ట్ శ్రీమతి నమిత గారు కూడా పాల్గొన్నారు. మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరినీ కూడా శ్రీ వంశీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. విజయానందరెడ్డి, భారతీయ జనతా పార్టీ. మన దక్షిణ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గ్లాస్ గుర్తు పోటీ చేస్తున్నారు కనుక బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీకి అసలు జనాలు కూడా చాలామంది వచ్చారు, అభిమానులు వచ్చారు. అందుకే గాజు గ్లాస్పై ఓటేసి ఒకటి సైకిల్కి భర్త గారికి వేసి గెలిపించేసి కూటమి అభ్యర్థులు గెలిపించాలని మా అందరి కోరికని చెప్తున్నాను. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ విశాఖపట్నం పోర్టు కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తున్న బిఎస్ఆర్ గ్రూప్ కంపెనీల అధినేత డిఎన్ రెడ్డిగా విశేష ప్రాచుర్యం గల ద్వారకానాథ్ రెడ్డి నేడు నగర తెలుగుదేశం కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పార్టీ నగర అధ్యక్షులు గండి బాధ్యుల సమక్షంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. అఖిల భారత సైరారెడ్డి సంక్షేమం వ్యవహరిస్తున్న డిఎన్ రెడ్డి వైఎస్ జగన్ కు వీర విధేయుడిగా విశాఖపట్నం పోర్ట్ ఫుల్ వర్కర్ల సమస్యలతో పోర్టు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి కేంద్ర మంత్రి ద్వారా ప్రభావితం చేసి వారికి న్యాయం చేశారు. ఫలితంగా సుమారుగా 1500 కుటుంబాలు లాభపడ్డాయని, డిఎన్ రెడ్డి అంటే మంచి పేరుందన్నారు. వారికి నాయకుడుగా వారి సమస్యలను నేరుగా ముఖ్యమంత్రితో చర్చించగల సమర్థుడిగా డిఎన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. మరి అక్కడ అవమానాలు పొంది ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఉద్దేశంతో మిత్రుడు డిఎన్ రెడ్డి గారు నాకు ఎప్పుడో పరిచయం ఉంది. కానీ మళ్ళా మనం ఆహ్వానించే ముందే అతనే ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలి, మరి ఈ పద్ధతులన్నీ కూడా బాగున్నాయి, జాయిన్ అయినందుకు మేము పార్టీ తరఫున నా తరఫున ఆహ్వానిస్తున్నాం. పార్టీ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ మీరు కష్టపడి పనిచేయండి, తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది.
పార్టీ సిద్ధాంతాలు నచ్చి గత పార్టీలో మేము అనుభవించిన బాధల్ని కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు బాగా నచ్చడం వల్ల మేము పార్టీలో జాయిన్ ఇదైంది. తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండడం వల్ల రాష్ట్రానికి కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుందని, ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు అయితే బాగుంటుందని, ముందు భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ పార్టీలో పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఒక సమితిలాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. దాని కారణంగా జిల్లా అధ్యక్షుడు బాబ్జీ గారిని కలిసి నన్ను పార్టీలోకి తీసుకోవాల్సిందిగా మనం చేయడం జరిగింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు, అగ్రవర్ణ నిరుపేదలకు తీరని ద్రోహం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడించాలని అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం, కాపు ఐక్యవేదిక, మాలల ఐక్యవేదిక, దళిత బహుజనుల ఫ్రంట్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత బహుజనుల ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ, దళితులకు 27 పథకాలు రద్దు చేసి SC/ST సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి దళితులను మోసగించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే భవిష్యత్తులో దళితులకు మేలు జరుగుతుందన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను తీవ్రంగా హింసించి మరణానికి కారణమైన సంగతి దళితులందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. మహనీయుడు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టి ప్రపంచ మేధావిని అవమానించిన సంగతిని దళితులెవరూ కూడా మరవకూడదన్నారు. అఖిల భారత సైరా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డిఎన్ రెడ్డి మాట్లాడుతూ, అగ్రవర్ణాల పేదలను అన్ని విధాలా అన్యాయం చేశారని మండిపడ్డారు. నమస్కారం. ప్రత్యేకించి ఈ రోజున విశాఖపట్నంలో మనం ప్రెస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన్ ఫ్రంట్ కలిసి వచ్చేటువంటి అనేక దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలను కలుపుకొని విస్తృతంగా ఎన్నికల సందర్భంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ చైతన్య కార్యక్రమంలో భాగంగా మేము ఒక కరపత్రాన్ని కూడా ముద్రించాం. వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం, వైసీపీని ఓడిద్దాం, దళిత బహుజన హక్కులను పరిరక్షిద్దాం. ఈ నినాదాలతోటి మేమందరం కూడా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత బహుజనుల హక్కులన్నీ కాలరాయబడ్డాయి. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత బహుజనుల కోసం ప్రత్యేక హక్కులు, ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితుల హక్కులు, దళితుల పథకాల జోలికి పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి దళిత బహుజనులకు సంబంధించిన 27 పథకాలు, అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని నడిపించాడు. నవరత్నాలు అనేవి అసలు పథకాలే కావు, అవి పంపిణీ కార్యక్రమాలు. కేవలం పండగలప్పుడు పిల్లలకి పప్పు బెల్లాలు, చాక్లెట్లు, బిస్కెట్లు పెంచినట్టుగా అతను బటన్ నొక్కి పంపిణీ కార్యక్రమాలు చేపట్టాడు. వాటినే పథకాలు అంటున్నాడు. అవి పథకాలు కానే కావు. మా పథకాలని తొలగించేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? పథకాలు ఏర్పాటైంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనాయి. అవన్నీ కూడా పథకం అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలకి, నవరత్నాలకి ఏ లక్ష్యం లేదు. ప్రతి పథకానికి ఒక లక్ష్యం ఉంటుంది. దానిలో వ్యక్తి అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి, ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, అంటే మొత్తం ఆధారపడే జీవనాన్ని నుంచి బయటపడేటువంటి విముక్తి ఆ పథకానికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినవన్నీ పంపిణీలు 5,000, 2,000, 3,000, 10,000 పంపిణీ కార్యక్రమాలు. ఆటో డ్రైవర్కి 10,000 పంపిణీ అన్నాడు. 10,000 ఇస్తే 10,000 కాదు అతనికి ఇవ్వాల్సింది, ఆటో డ్రైవర్కి ఆటో ఇవ్వాలి, దాన్ని పథకం అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రజల్ని ఒక భిక్షగాళ్లగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు పొందడం అనేది జగన్ కి, కూటమికి ఓటు వేస్తే బీజేపీని మళ్లీ గెలిపించినట్టేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. గురువారం విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 7 నియోజకవర్గాల్లోని తిరిగానని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. గతంలో ఎంపీకి 4 లక్షల ఓట్లు పడితేనే నేడు 2 లక్షలకు కూడా రావని జోస్యం చెప్పారు. ఇక అదేవిధంగా శ్రీభారతి పొత్తులోని భాగంగా క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు పడవన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఉద్యోగస్తులకు, నిర్వాసితులకు అప్పగించాలని, వారే నడుపుకుంటారని, కొందరు క్రైస్తవ సంస్థల పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెబుతున్నారని తెలిపారు. మీ కొరకు రాత్రి అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే
7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్ సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు ముస్లింలు 30% ఒక్కరికి కూడా ఓటు వేయమని బీజేపీకి భరత్కు టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని. ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది, ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాల్ని గెలిపిద్దాం, పార్లమెంటుకి పంపిద్దాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్సులు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. బీజేపీ బానిసలైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజును రెండోసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త రేవళ్ల కృష్ణవేణి అన్నారు. నగరంలోని అక్కయ్యపాలెంలో నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపును ఆకాంక్షిస్తూ అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని రెండోసారి విష్ణుకుమార్ రాజును 5,000 మెజారిటీతో గెలిపించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న టీడీపీ నాయకులు అక్కరమాని వెంకట్రావు మాట్లాడుతూ ఏపీలోని రాక్షస పాలన పోయి ప్రజాపాలన రావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వారంతా వైసీపీకి వ్యతిరేక ఓట్లు వేశారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు పోలవరపు అప్పారావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును గెలిపించాలనే లక్ష్యంతో కృష్ణవేణి తన వంతు బాధ్యతగా పనిచేస్తోందన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ను కూడా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. పేరు రేవళ్ల కృష్ణవేణి అండి. నేను నార్త్కి సార్ విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించాలని 5,000 ఓట్లు తగ్గకుండా నేను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ, మా బంధువులందరితో కలిపి మనం ఎంచుదామని విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఎంపీ గారికి, మన భరత్ గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా వంతు 5,000 ఓట్లు తగ్గకుండా వేయించుతానని మాట ఇస్తున్నాను సార్. నేను దానికోసం ఈరోజు మేము ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రేవళ్ల కృష్ణవేణి ఈ కళ్యాణ మండపంలో విష్ణుకుమార్ రాజు గారికి మద్దతుగా ఇంతమంది మహిళలతో మీటింగ్ పెట్టినందుకు నిజంగా ఆవిడకి ధన్యవాదాలు. అలాగే మా సీనియర్ అడ్వకేట్ పృథ్వీరాజ్ గారికి, విష్ణుకుమార్ రాజు గారి అతిథి ఇన్ఛార్జ్ సురేష్ బాబు గారికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన అనేది అందరూ చూస్తున్న పాలన, రాక్షస పాలన. ఈ రాక్షస పాలన పోవాలంటే ప్రజాపాలన రావాలి. ఈ ప్రజాపాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లో కూటమి అనే ప్రభుత్వం అనేది వస్తుంది.
అది 100% కూడా మీ మీడియా సోదరులకు అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు కూటమి అనేది వస్తుందనేది. నిన్న జరుగుతున్న పాలిస్ట్ బ్యాటిల్ ఓటు బ్యాంక్ కూడా 95% కూటమి ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తాలూకా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, విరామం ఎంప్లాయీస్ అవనండి, ప్రస్తుత విధుల్లో ఉన్న ఎంప్లాయీస్ అవనండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి నిర్భయంగా మాట్లాడి ఈరోజు ఓటేయడం జరుగుతుంది. విధుల్లోకి వెళ్తున్న ఈ ఓట్ల ఎలక్షన్లో విధుల్లోకి వెళ్తున్న ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్పి మరి ఓటేస్తున్నారు. ఇదిగో మేము కూటమికే ఓటేస్తున్నాం, ఇది మా ఛాలెంజ్ ఓటు అనేది ఫ్రీగా ఎవరు ఇబ్బంది కట్టుకొని ఆయన ఓటైనా వేయడం జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలంతా ఎటువంటి గందరగోళానికి గురి కాకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు విజయానికి ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపైనే ఓటు వేయాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వాస్తవానికి ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని, అయితే ఓటర్లంతా ఆందోళనకు గురి కాకుండా కూటమి అభ్యర్థి గెలిపించేలా కమలం గుర్తుపైనే ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియచేయాలన్నారు. నార్త్ నియోజకవర్గంలో ఇండివిజువల్స్ కూడా అంటే ఇండిపెండెంట్స్ నామినేషన్స్ దాఖలు చేసినప్పుడు వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు అలాట్ చేయటం జరిగింది. అంటే గాజు గ్లాసు గుర్తు కూడా నార్త్ నియోజకవర్గ బ్యాలెట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేసామని చెప్పి మాకు తెలియజేయటం జరిగింది. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము. నార్త్ నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యానుకి వేయాలనుకున్న వారిది అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నది, ఎట్టి పరిస్థితుల్లోని అనవసరంగా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. గాజు గ్లాసుకి నార్త్ నియోజకవర్గంలోకి బ్యాలెట్లో ఉన్నప్పటికీ కూడా మీరు దానికి ఓటు వేయకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా బ్యాలెట్ దాని ప్రకారము నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, కమలం గుర్తు. ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గుర్తు కమలం గుర్తు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్లమెంటు అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తు, వారిది బ్యాలెట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇద్దరినీ కూడా దయచేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేపట్టిన సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేమంతా డెవలప్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. అట్లాగే వైఎస్ఆర్సీపీది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం, కర్నూలు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మహిళలపై టీడీపీ దాడులు చేయడం తగదు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజును మెజారిటీతో గెలిపించండి, ఎన్నికల సమీక్షలో వైసీపీ నేత రవిరాజు. విశాఖలో సినీ నటి నమిత ఎన్నికల ప్రచారం,
కూటమిని గెలిపించాలని వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.